కొంతమంది రాజుగారిని ఇమిటేట్ చేస్తుంటారు సరదాగా. సరదా షోలు ఉన్నాయి, డైలాగులు కానీ రాజుగారి డైలాగులు కానీ అట్లాంటివి అలా తీసుకునేవాళ్ళమ్మ రాజుగారు. చాలా కానీ స్పోర్టివ్ తీసుకునేవాళ్ళ. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. అవునా? కాకపోతే అనేవారు, కాకపోతే అంత ఇదిగా ఏదో చెప్తున్నాడు కదా సంతోషపడమే, కానీ ఆయన వాయిస్ ఎవరు ఇమిటేట్ చేయలేరు. అవదు కదా. ఆయన మా పెద్ద ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండేవారు కదా, ఆయన ఆయన అన్నారంటే నేను ఎవరినైనా ఇమిటేట్ చేయగలను కానీ కృష్ణరాజు గారిని మాత్రం ఇమిటేట్ చేయలేను. ఆ వాయిస్ ఆ గాంభీర్యం ఎవరు చేయలేరు. ఏదో పర్లేదు అన్నట్టుగా కొంతమంది ఒకలో ఇద్దరు చేస్తున్నారు తప్ప నవ్వేవారు అనమాట. ఏదో పర్లేదు బాగానే చేశాడు. ఎవరిని పాపం కించపరిచేవారు కాదు, ఆయనకి అలవాటు అనమాట. ఎవరైనా కూడా ఆయన మనస్తత్వం అట్లాంటి. అదే మళ్ళీ సేమ్ ఫ్యామిలీలో పిల్లలకి వచ్చింది, బాబుకి అలాగే. ప్రభాస్ గారు కూడా అంతే, ఎవరిని కొన్ని కించపరచరు అసలు. ఏదైనా హ్యాపీగా మాట్లాడుకోవడం, హాయిగా ఎంజాయ్ చేయటం, అంతేగాని ఆ నెగిటివ్ థాట్స్ ఎవరో మాట్లాడుకో. మేమందరం కూర్చుంటే అసలు మీ దగ్గరికి వస్తున్నాయా మాట్లాడే నెగిటివ్ మాట్లాడేవి? అసలు రావు, వచ్చినా మేము పట్టించుకోము అనమాట. నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం కూడా. అందులో అలాగే ఇలాగే ఎవరైనా టీవీలో గట్టా చూసి తప్ప కూర్చున్నప్పుడు మాత్రం మంచిగా మాట్లాడుకుంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, సినిమాలు కబుర్లు చెప్పుకుంటాం. అదే అంత హ్యాపీ లైఫ్. ఓకే, మీరు రాజుగారితో పాటు లొకేషన్ కూడా వెళ్ళేవాళ్ళు. రాజుగారితో చేసిన హీరోయిన్స్ అందరూ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. అందరూ అలవాటు. నిన్న 3 రోజుల కిందట కూడా నాకు జయప్రద గారు ఫోన్ చేశారు. అమ్మ అబ్బాయి ఎక్కడున్నారో మరి, మీకు కంగ్రాట్ చెప్తున్నాను, కల్కి సినిమా ఎంత బాగుందో. అవునా? జయప్రద గారు వస్తాను 2 daysలో మిమ్మల్ని కలవటానికి అని. మంచి వీళ్ళందరికీ కృష్ణరాజు గారు అంటే ఒక రెస్పెక్ట్ అనమాట. అవును, జయసుద్ గారు ఏంటి, ప్రభ గారు స్వయంగా నన్ను వచ్చి కొడుకు పెళ్ళికి పిలిస్తే వెళ్ళాను నేను. ఇక్కడ మన గోల్కొండ రిసార్ట్స్లో చేశారు మొన్న ఈ మధ్య. అంటే వీళ్ళందరికీ కృష్ణరాజు గారు అంటే అంత రెస్పెక్ట్ అండి. వాళ్ళందరినీ కూడా అంత మర్యాదగా చూసేవారండి కృష్ణరాజు గారు. అది చెప్తారు జయసుద్ గారు ఏంటి వీళ్ళందరూ. కృష్ణ గారు విజయ నిర్మల గారు ఉన్నప్పుడు వాళ్ళ బర్త్డేలు కానీ మీరు అటెండ్ అవ్వటం, అసలు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటే అసలు కృష్ణ గారు విజయ నిర్మల గారు అంటే మాకు చాలా రెస్పెక్ట్. తర్వాత నరేష్కి మంచి ఇష్టం కృష్ణరాజు గారిని. నన్నైతే అమ్మ అంటారు. ఆ కృష్ణరాజు గారు అంటే ఇంకా అసలు ఆయనకు చెప్పలేని, కృష్ణ గారి లాగే చూసేవారు కృష్ణరాజు గారిని. కృష్ణరాజు గారికి అయితే కృష్ణ గారు అంటే విపరీతమైన ఇష్టం అనమాట. ఓ కృష్ణ అంటే వాళ్ళంతా పులకరించిపోయేవారు. విజయ నిర్మల్ గారు మేము ఎందుకంటే కలిసి ఒక కృష్ణరాజు గారు ఫస్ట్ ఎంపీ, అది 97లో అనుకుంటాను ఎంపీ అయినప్పుడు ఒక మూవీ, అప్పుడు మన బాలకృష్ణ గారు తోడల్లుడు ప్రసాద్ గారు తీశారు, సుల్తాన్. కృష్ణ గారు కాంబినేషన్, కృష్ణ గారు కృష్ణరాజు గారు బాలకృష్ణ గారు. అది ఎక్కడ అనుకున్నారు? అండమాన్ అడవుల్లో, అండమాన్ నికోబార్ మధ్యలో, సముద్రం మధ్యలో ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు వెళ్తారని ఒక గెస్ట్ హౌస్ కట్టారంట. అది కృష్ణరాజు గారు ఎంపీ కదా ప్రసాద్ గారు, అక్కడ ఆ మధ్యలోనే చేస్తేనే బాగుంటుంది, మీరు పర్మిషన్ తీసుకోండి అంటే కృష్ణరాజు గారు పర్మిషన్ తీసుకున్నారు. ఆ మధ్యలో పెట్టారండి. అసలు ఎంత భయంకరమైన సముద్రం మధ్యలో అది. నైట్ అయ్యేసరికి చీకటి. అక్కడ బాగా పాపం విజయ నిర్మల్ గారు వాళ్ళని ఏమన్నా తెలుసున్న వాళ్ళని చేపలు దమ్మని అక్కడ చేపల పులుసు అయి పెట్టి మా అందరికీ వండి పెట్టేవారు ఆవిడ. అంత బాగా ఫ్యామిలీ. బాలకృష్ణ గారి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు, వసుంధర గారు అందరూ అక్కడికి రావడం. ఆ ఫోటోలు అన్నీ ఉంటాయి, ఇప్పుడు అలచలు చేస్తున్నాయి కొన్ని యూట్యూబ్లోనే. మేము ఫ్యామిలీ అప్పుడు జనవరి 20కి నాటికి సినిమా పూర్తి అయ్యింది. ఒక 20వ తారీఖు కృష్ణరాజు గారి బర్త్డే కూడా అక్కడే అందరూ కలిపి కేక్ కట్ చేయించారు కృష్ణరాజు గారి చేత. మా పాప చిన్నపిల్ల 1 year ఎంతో ఉంటుంది అప్పటికి, 6 months. అప్పుడు చాలా బాగా అక్కడ కుటుంబ సభ్యులాగా అక్కడ కలిసిపోయాం అనమాట. కృష్ణ గారు కృష్ణ గారికి ఏమో నీళ్ళు అంటే చాలా భయం, సముద్రం అన్న ఆయనకి అసలు ఈత రాదంట. విజయ నిర్మల్ గారు నవ్వేవారు, అమ్మ మరి కొన్ని సీన్లు ఈత కొట్టావు కదా అంటే ఊరికి నేనమ్మ కృష్ణ గారి దగ్గర చేతులు కొట్టేవారు అంతే, ఆయనకి ఈత రాదు. అంత భయం అనమాట ఆయనకి. సముద్రంలో హెలికాప్టర్లో వెళ్ళాలి, ఇటేమో కృష్ణ గారు కూర్చోవాలి, మధ్యలో బాలకృష్ణ కూర్చోబెట్టి ఆయన దొంగ వీళ్ళు పోలీసు పట్టుకోవాలన్నమాట. నేనేమైనా సరే చివరిని కూర్చొని మధ్యలోనే కూర్చుంటాను. కృష్ణ గారు ఏ ప్రసాద్ ఇలాంటి
నడి సముద్రంలో ఎవరైనా షూటింగ్ చేసుకుంటాడా? కృష్ణరాజు గారును బాలకృష్ణ, కృష్ణ నీ ప్రాణానికి నా ప్రాణం వాడు, నేను ఎంత మధ్యలోనైనా నేను గజేతగాడు, నేను నీకేం పర్వాలేదు నేను ఉన్నాను కదా అని రాజుగారు ఆయనకి ధైర్యం చెప్పి చేయించారు. ఆయనకి అసలు ఇష్టం లేదనమాట, ఇంత నడి సముద్రంలో షూటింగ్ ఏంటి అని. అలాగా ఆ షూటింగ్ అదంతా బాగా ఎంజాయ్ చేసాం, బాగా జరిగిందండి అది. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మీరు, ఎందుకంటే ఆయనతో పాటు ఇంటి వరకే కాకుండా లొకేషన్లో కూడా ఉన్నారంటే చాలా అండి. అసలు కృష్ణ గారికి ఇక్కడికి వచ్చాక కూడా మేము అక్కడికి వెళ్ళాము ఒక రోజు రమ్మంటే భోజనానికి, నేను కృష్ణరాజు గారికి టేబుల్ నిండా అన్ని చేసి పెట్టారు విజయ నిర్మల్ గారు మాకు. అప్పటికే కృష్ణ గారు బాగా అయినా భోజన ప్రియుడే, కానీ లాస్ట్ లో అంతా డైటింగ్ అదంతా బాగా మెయింటైన్ చేసేవారు ఆయన కూడా. ఎక్కువ తినలేదు కానీ మాకు బాగా వడ్డించారు అనమాట. అలా మాకు మంచి అనుబంధం అండి. ఓకే, ఈ జనరేషన్ కూడా మీ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ముందు చూసేది కాస్త తృప్తిగా భోజనం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి. ఓకే.